భారత్తో త్వరలో భారీ ఒప్పందం చేసుకోబోతున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనిపై చర్చలు తుదశకు చేరుకున్నాయని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ప్రపంచ దేశాలతో వాణిజ్యపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ను అమెరికా ఒక నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తుందని ట్రంప్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద తనకు అపారమైన గౌరవం ఉంది, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి, నాకు మంచి మిత్రుడంటూ ఓ వార్తా సంస్థలో ట్రంప్ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొంతకాలంగా భారత్ మీద, ప్రధాని మోడీ మీద గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కాస్త మెత్తబడినట్టే కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం నిలిపేయకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించిన ట్రంప్ చివరికి అన్నంత పని చేయటం తెలిసిందే. మన దేశం మీద ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ప్రధాని మోడీ దిగిరాకపోవడంతో మరింత కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు ట్రంప్. భారత్ అమెరికాల సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారేసరికి ట్రంప్ అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ప్రధాని మోడీని మళ్లీ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అమెరికా అధ్యక్షుడు. ఈ నేపథ్యంలోనే దావోస్లో ఓ తీపి వార్త వినిపించారు. భారత్తో త్వరలో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం అని ఓ భారతీయ వార్తా సంస్థతో తెలిపారు. మీ ప్రధానమంత్రిపై నాకు అపారమైన గౌరవం ఉంది, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి, నాకు మంచి మిత్రుడు అంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. భారత్ యుఎస్ బీటీఏ ఒప్పందం మొదటి దశకు చాలా దగ్గరగా ఉందని భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ క్రమంలో ట్రేడ్ డీల్ గురించి ట్రంప్ కూడా వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 15.8 లక్షల కోట్లు. అయితే ఈ కొత్త డీల్ ద్వారా 2030 నాటికి దీనిని సుమారు 41 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్కు ప్రస్తుతం అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18% వాటా అమెరికాదే. అయితే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 25% నుంచి 50% వరకు అదనపు సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది. దీంతో భారత ఎగుమతులు సుమారు 8.5% తగ్గాయి. అయితే దావోస్ సదస్సులో భారత్పై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ఈ సుంకాలు తగ్గే అవకాశం ఉంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇప్పటికే తుది దశకు చేరింది. రెండు దేశాలు సిద్ధమైన వెంటనే ఒప్పందాన్ని ప్రకటిస్తామని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. చర్చలకు గడువు అనేది చెప్పలేమని స్పష్టం చేశారు. ఇరు దేశాల చర్చా బృందాలు పెండింగ్లో ఉన్న దాదాపు అన్ని అంశాలపై వర్చువల్గా చర్చలు కొనసాగిస్తున్నాయని అగర్వాల్ చెప్పారు. ఒప్పందం చాలా దగ్గరలోనే ఉందని, అయితే ఇరు పక్షాలు సిద్ధమైనప్పుడు, సరైన సమయమని భావించినప్పుడే సరైన ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య చర్చలు ఎప్పుడూ నిలిచిపోలేదని అగర్వాల్ అన్నారు. ఇరు పక్షాలు నిరంతరం సంప్రదింపుల్లోనే ఉన్నాయని చెప్పారు. గతేడాది డిసెంబర్ చివరి వారంలో వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. భారత్ తమకు ఏ రకంగా చూసినా అతి ముఖ్యమైన దేశమేనని అంటున్నారు అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్. కొద్ది రోజుల క్రితం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేశం. భారత్ అమెరికా నడుమ ఉన్నది కేవలం సారూప్య ప్రయోజనాలు మాత్రమే కాదు, విడదీయలేని దృఢమైన బంధం అని తెలిపారు. భారత్ ఓ అద్భుతమైన దేశం. దౌత్యాన్ని ప్రపంచానికే ఆదర్శప్రాయ రీతిలో పునర్నిర్వచించే సువర్ణ అవకాశం ప్రస్తుతం ఇరు దేశాల ముందుందని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయన్నది నిజం కాదని స్పష్టం చేశారు. నిజమైన మిత్రులు పరస్పరం విభేదించొచ్చేమో, కానీ అంతిమంగా తమ భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీతో ట్రంప్ స్నేహాన్ని గుర్తు చేస్తూ వచ్చే ఏడాది ఆయన భారత్ రానున్నారని తెలిపారు సెర్గియో గోర్. భారత్ అమెరికా మధ్య గత కొన్ని నెలలుగా సుంకాలు, ప్రతిసుంకాలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పరిస్థితి ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. ఒకవైపు వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తుందని భావిస్తున్న తరుణంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యాక్సెస్ కోరటం భారత్కు ఇబ్బందికరంగా మారింది. అమెరికా పప్పు ధాన్యాలపై భారత్ విధిస్తున్న 30% దిగుమతి సుంకాన్ని తొలగించేలా ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ కొందరు అమెరికన్ సెనేటర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాశారు. ప్రపంచ పప్పు ధాన్యాల వినియోగంలో భారత్ వాటా దాదాపు 27% కావటం గమనార్హం. అమెరికా రైతులకు భారత్ అతిపెద్ద మార్కెట్గా ఉంది. అయితే భారత రైతుల ప్రయోజనాలను కాపాడటం తమకు అత్యంత కీలకమని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు.